హలో అండి, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెండ్ ట్రేడర్ తెలుగు. నేను మీ నరేష్. రేపటి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేసుకోవడానికి మళ్ళీ మీ ముందుకు వచ్చేసాండి. చేసుకునే ముందు ఒక చిన్న రిమైండర్, మన ఛానల్కి కనుక న్యూ వచ్చినట్టయితే ఫస్ట్ మా ఛానల్లో ఉన్న కంటెంట్ చూడండి, దాని తర్వాత మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ నోటిఫికేషన్ బిల్ కూడా క్లిక్ చేయండి. అండ్ అదేవిధంగా మనకు టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, ట్రెండ్ ట్రేడర్ తెలుగు పేరుతోని. మీరు కనుక టెలిగ్రామ్ డౌన్లోడ్ చేస్తుంటే వెళ్ళి సర్చ్ అండి ట్రెండ్ ట్రేడర్ తెలుగు అని, అండ్ జాయిన్ అవ్వండి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం. అండ్ డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది, అండ్ అక్కడ నుంచి జాయిన్ అవ్వచ్చు. సో టైం వేస్ట్ చేసుకోకుండా మనం రిపోర్ట్ అనాలిసిస్ చేసుకుందాం. నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీ అండ్ ఫిన్ నిఫ్టీ ఎక్స్పైర్ అయింది, ఫిన్ నిఫ్టీ అనాలిసిస్ కూడా చేద్దాం. సో ఇవాళ మార్కెట్స్ అయితే చాలా ఘోరంగా ఫాలో అయినాయి. దానికి రీజన్ సింపుల్ అండి, గ్లోబల్ మార్కెట్స్ అన్నీ కూడా చాలా వీక్గా ఉన్నాయి. ఆల్రెడీ మనం అనాలిసిస్ చేసాము సండే రోజు. సో గ్లోబల్లీ మార్కెట్స్ అనేటివి ఫ్రైడే రోజు క్లోజింగ్ అనేది చాలా స్ట్రాంగ్లీ నెగిటివ్లో క్లోజ్ అయినాయి. సో దాని ఇంపాక్ట్ ఇవాళ మార్నింగ్ మనం మార్కెట్ ఓపెనింగ్లోనే మనం చూసాం. దాంతోపాటు మార్కెట్స్ లెవెల్స్ అన్నీ బ్రేక్ చేసేసి మనకి 3% దగ్గరగా మార్కెట్స్లో కరెక్షన్ కనిపించింది. సో అది కంటిన్యూషన్ అవుతుందా లేదా అనేది మనం ఫర్దర్ అనాలిసిస్ చేద్దాం ఇవాళ వీడియోలో. అండ్ ఇక్కడ నేను గ్లోబల్ మార్కెట్స్ ఫస్ట్ చూపిస్తాను, దాని తర్వాత మన మార్కెట్స్ చూద్దాం, ఓకేనా. సో ఇది ఇప్పుడు వీడియో చేసే ముందే నేను మన టెలిగ్రామ్ ఛానల్లో షేర్ చేశాను. ఇక్కడ మనం చూసినట్టయితే ఇవన్నీ కూడా యుఎస్ ఇండెక్స్ ఫ్యూచర్స్ అండ్ యూరోపియన్ మార్కెట్స్ అండ్ అదేవిధంగా జపాన్ మార్కెట్స్ అండ్ సింగపూర్ మార్కెట్స్ ఫ్యూచర్స్ ఇవన్నీ కూడా. సో ఇక్కడ మీరు చూసినట్టయితే US 30 అనేది డౌ జోన్స్, US టెక్ 100 అనేది నాస్డాక్. ఇక్కడ యాజ్ ఆఫ్ నో ఫ్యూచర్స్ వచ్చేసి US 30 అనేది డౌ జోన్స్ ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ ఫ్యూచర్స్ 2% దగ్గరగా ఫాల్ కనిపిస్తుంది. అండ్ ఇక్కడ నాస్డాక్ కూడా ఆల్మోస్ట్ ఆల్ 5% దగ్గరగా ఫాల్ కనిపిస్తుంది. అండ్ జపాన్ మార్కెట్స్ ఆల్మోస్ట్ ఆల్ 13 to 14% మార్నింగ్ ఉండే, ఇప్పుడు యాజ్ ఆఫ్ నో 9.86% కనిపిస్తుంది. సో బిగ్గెస్ట్ ఫాల్ ఇది జపాన్. ఆల్మోస్ట్ ఆల్ జపాన్ మార్కెట్స్ అయితే క్రాష్ అయ్యాయి ఎక్కువ శాతం. సో దీని ఇంపాక్టే మన మార్కెట్స్ పైన కూడా కనిపిస్తున్నాయి. బికాజ్ జపాన్ మార్కెట్స్లో ఏదైతే స్టాక్స్ ఇన్వెస్ట్మెంట్స్ అంటే జపాన్ పీపుల్ ఎక్కువ శాతం మంది ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ కూడా US మార్కెట్స్లో ఉంటాయి. సో జపాన్ మార్కెట్స్ ఫాలో అవడంతో US మార్కెట్స్ పైన ఇంపాక్ట్ కనిపిస్తుంది. అండ్ గ్లోబల్ మార్కెట్స్ వీక్ ఉండడం వల్ల మన మార్కెట్స్ పైన ఇంపాక్ట్ కనిపిస్తుంది. సో ఇంటర్లింక్ ఉంటాయి అంతే. సో ఇక్కడ మనం మార్కెట్స్ గురించి ఇప్పుడు అనాలిసిస్ చేద్దాం. సో ఫర్దర్గా మన మార్కెట్స్ ఎంతవరకు ఫాలో అవుతాయి, ఎంతవరకు మార్కెట్స్లో ఇంకా డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయనేది మనం అనాలిసిస్ చేద్దాం. సో ఫస్ట్ నేను నిఫ్టీ పెడతాను. సో నిఫ్టీ వచ్చేసి ఇది మనకి డైలీ టైం ఫ్రేమ్ పిక్చర్. సో డైలీ టైం ఫ్రేమ్లో చూస్తే ఇవాళ మార్కెట్ అనేది 600 పైన మార్కెట్లో క్లోజ్ అయింది, 662 పాయింట్స్. అండ్ బ్యాంక్ నిఫ్టీ 1258 పాయింట్స్ అండ్ ఫిన్ నిఫ్టీ వచ్చేసి 600 పాయింట్స్. అండ్ సెన్సెక్స్ మీరు చూసినట్టయితే 2000 అబోవ్ ఉంది. సో ఆల్మోస్ట్ అన్ని ఇండెక్స్ అన్నీ కూడా నెగిటివ్లో ఉన్నాయి. ఓన్లీ నాకు తెలిసి FMCG ఒకటి స్లైట్లీ పాజిటివ్ ఉన్నట్టునే. FMCG మార్కెట్స్ పడుతున్నప్పుడు FMCG స్టాక్స్ పాజిటివ్లో వెళ్తాయి, అదొకటే పాజిటివ్లో ఉండొచ్చు. అండ్ ఇక్కడ రిమైనింగ్ అన్ని సెక్టర్స్ కూడా నెగిటివ్లో ఉన్నాయి. అండ్ ఇంకొక పాయింట్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇండియా విక్స్ మీరు అబ్జర్వ్ చేయండి. ఇండియా విక్స్ వచ్చేసి వాళ్ళ ఒక్క రోజులోనే ఆల్మోస్ట్ ఇక్కడ మనం చూసినట్టయితే 42% పెరిగింది. సో ఫియర్ అనేది ఇక్కడ మార్కెట్స్లో కనిపిస్తుంది. 42% అంటే చిన్న విషయం కాదు, అది సింగిల్ డేలోనే పెరిగింది. మీరు ఇండియా విక్స్ 42% పెరిగింది. US విక్స్ కూడా మీరు చూడండి, US విక్స్ ఆల్మోస్ట్ 74% పెరిగింది. సో కోవిడ్ టైంలో అంటే కోవిడ్ 2020 టైంలో ఇంట్రాడేలో అలాంటి మూవ్ అనేది మనకి విక్స్ పెరిగడం చూసాము. అది US మార్కెట్స్లో 74% అంటే చాలా ఎక్కువ శాతం. సో ఇక్కడ మనం చూసినట్టయితే జస్ట్ 42% పెరిగిందంటే నియర్లీ మనం చూసినట్టయితే యాజ్ ఆఫ్ నో 20 ఉంది. సో హై 23 వరకు వెళ్ళింది. ఈవెన్ మనకి బడ్జెట్ డేస్ ఎలక్షన్ టైంలో కూడా ఇంత పెద్ద క్యాండిల్ విక్ ఫామ్ అవ్వలేదు. మీరు ఇక్కడ చూసినట్టయితే ఆల్మోస్ట్ ఇక్కడ 27% పెరిగింది. సో ఇప్పుడు మార్కెట్ ఇవాళ ఓన్లీ సింగిల్ డేలో 42% పెరిగింది. సో మార్కెట్స్లో ఫియర్ అనేది ఉంది, క్లియర్లీ మనకి యాజ్ పర్ ఇండియా విక్స్ ద్వారా తెలుస్తుంది. సో ఇంకా ఫర్దర్ డౌన్ సైడ్ రావచ్చా అంటే డెఫినెట్లీ మార్కెట్స్ అనేది ఇంకా కొద్దిగా డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. కాకపోతే మనకి నిఫ్టీ వచ్చేసి ఇంపార్టెంట్ లెవెల్ దగ్గర ఉంది. సో 24,000 లెవెల్ ఇంపార్టెంట్ లెవెల్. సో మార్కెట్ ఈ లెవెల్ని హోల్డ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంది. సో ఇక్కడ మార్కెట్ ఈ లెవెల్ కనుక బ్రేక్ అయ్యింది అనుకోండి, సో మార్కెట్ ఇవాళ హ్యూజ్ గ్యాప్ డౌన్. సో ఈ గ్యాప్ మొత్తం కూడా ఇక్కడ మనకి కనిపిస్తుంది. ఈ అప్పర్ సైడ్లో ఇది రెసిస్టెన్స్ లెవెల్, ఈ గ్యాప్ అంతా కూడా రెసిస్టెన్స్ లైక్ యాక్ట్ చేస్తుంది, ఓకేనా. సో యాజ్ ఆఫ్ నో మీరు చూసినట్టయితే ఏదైతే ఇవాళ క్యాండిల్ హై ఉందో అది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అండ్ డౌన్ సైడ్లో లో కూడా ఇంపార్టెంట్. సో 24,000
లెవెల్, మిడ్ పాయింట్, సపోర్ట్ లెవెల్, బికాస్ మల్టిపుల్ టైమ్స్ దీని కింద మార్కెట్ అనేది హోల్డ్ చేయడానికి ట్రై చేసింది, దీనిపైన మార్కెట్ అనేది ఉంది. అండ్ ఇప్పుడు యాజ్ ఆఫ్ నో చూసినట్టయితే ఇక్కడ మనకి ఒక బేరిష్ ప్రైస్ యాక్షన్ ప్యాటర్న్ కనిపిస్తుంది. కాకపోతే మార్కెట్ డౌన్ సైడ్లో ఇక్కడ నుంచి ఫర్దర్ డౌన్ సైడ్ వస్తే ఇంకా ఎక్కడి వరకు మార్కెట్ ఫాలో అవుతుంది అనేది చూద్దాం. సో 24,000 ఇంపార్టెంట్ లెవెల్, రేపు దీని పైన ఉందనుకోండి మార్కెట్ ఫర్దర్ డౌన్ సైడ్, అంటే రేపు దీని కింద ఉంటే ఫర్దర్ డౌన్ సైడ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, పైన ఉంటే మార్కెట్ కొద్దిగా రికవరీ చేయడానికి ట్రై అయితే చేస్తుంది. ఓకేనా. సో మార్కెట్ ఇంట్రాడేలో చూసుకుందాం. అంటే ఇంట్రాడే టైమింగ్స్ 15 minutes టైం ఫ్రేమ్లో చూపిస్తాను. యాజ్ ఆఫ్ నో మనం డైలీ టైం ఫ్రేమ్ చూస్తున్నాం కాబట్టి, సో డైలీ టైం ఫ్రేమ్లో ఒకవేళ దీ క్యాండిల్ లో బ్రేక్ చేసింది అనుకోండి, అంటే ఇవాళ డేలో బ్రేక్ చేస్తే మార్కెట్ ఫర్దర్గా డౌన్ సైడ్ వస్తే 23,800 వైపు రావచ్చు. ఓకేనా. 23,800 వైపు మార్కెట్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అది బ్రేక్ అవుతే 23,600 వైపు రావచ్చు. బట్ అల్టిమేట్లీ మార్కెట్ ఇంకొక జోన్ ఉంది మార్కెట్లో, ఆ జోన్ మార్కెట్ బ్రేక్ అవ్వకూడదు. బ్రేక్ అవుతే ట్రెండ్ అనేది చేంజ్ అవుతుంది. అది ఏ జోన్ అంటే ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఈ బ్లూ కలర్ బాక్స్, అది జోన్. ఆ జోన్ బయర్స్ ఉన్న జోన్ అది. ఎందుకంటే మల్టిపుల్ టైమ్స్ ఇక్కడ మార్కెట్లో సపోర్ట్ తీసుకుంది అండ్ ఇక్కడ కూడా మార్కెట్లో సపోర్ట్ తీసుకొని అప్ సైడ్ వెళ్ళింది. అండ్ ఇది ఎలక్షన్కి ముందు 3rd June క్యాండిల్ ఇది. సో అక్కడ నుంచి ఆల్ టైమ్ హైస్ ఉండే, దాని తర్వాత మార్కెట్లో రిజెక్ట్ చేసిన ప్లేస్, మళ్ళీ ఆ ప్లేస్ని మార్కెట్ మళ్ళీ క్రాస్ చేసిన వెళ్ళింది. సో ఈ లెవెల్ అంతా కూడా ఒక డిమాండ్ జోన్, సపోర్ట్ జోన్. సో మార్కెట్ 23,400 ఇంపార్టెంట్ లెవెల్ అండ్ 23,157 ఇంపార్టెంట్ లెవెల్. అండ్ ఈ లెవెల్ క్రాస్ చేయకూడదు. ఒకవేళ మార్కెట్ ఫర్దర్ కమింగ్ డేస్లో ఈ లెవెల్ క్రాస్ చేసింది అనుకోండి, అప్పుడు బేరిష్ ట్రెండ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. యాజ్ ఆఫ్ నో స్టిల్ ఇంకా కూడా ట్రెండ్ అనేది బుల్లిష్ ట్రెండ్లోనే ఉంది. యాజ్ పర్ చార్ట్స్ మనం చూసాను అనుకోండి, మనకు కొద్దిగా నేను చార్ట్ని జూమ్ చేసి చూపిస్తాను. సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఆల్మోస్ట్ ఆల్ ట్రెండ్ స్టిల్ ఇంకా కూడా బుల్లిష్ ట్రెండ్ ఉన్నాయి. ఇది జస్ట్ మార్కెట్ ఒక కరెక్షన్. సో మార్కెట్ ఇక్కడ ఓవరాల్గా ఇక్కడ నుంచి మార్కెట్ చూస్తే 18% పెరిగింది. అండ్ ఇక్కడ నుంచి మన కరెక్షన్ చూసారనుకోండి, లెస్ దెన్ మార్కెట్ ఆల్మోస్ట్ ఆల్ 4% దగ్గర మాత్రమే ఫాల్ అయింది. సో ఇప్పుడే మార్కెట్లో ట్రెండ్ బేరిష్ అయిందని మాత్రం అనుకోకండి. సో ఇది జస్ట్ ఒక కరెక్షన్. సో ట్రెండ్ ఎప్పుడు బేరిష్ అవుతుంది, ట్రెండ్ ఎప్పుడు చేంజ్ అవుతుంది అంటే ఈ కంప్లీట్లీ ఏదైతే ట్రెండ్ ఉందో, బుల్లిష్ ట్రెండ్ ఉందో, దీంట్లో 50 to 60% మార్కెట్ డ్రాప్ అయిపోయిందంటే అప్పుడు మనం అనుకోవచ్చు మార్కెట్లో బేరిష్ ట్రెండ్ స్టార్ట్ అయింది అని చెప్పి. యాజ్ ఆఫ్ నో స్టిల్ ఇంకా కూడా మనం బుల్లిష్ ట్రెండ్లోనే ఉన్నాం. ఇది కరెక్షన్ అంతే. అంటే సో ఇది ఎందుకు చెప్తున్నానంటే చాలా వరకు అందరూ కూడా ఇవాళ పోర్ట్ఫోలియోస్ నెగిటివ్ ఉండేసరికి సో ప్యానిక్లోకి వచ్చి బేరిష్ ట్రెండ్ స్టార్ట్ అయిందని చెప్పి చాలా మెసేజ్ పెట్టారు. సో ప్యానిక్ వల్ల సో ఇక్కడ ఏంటంటే ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. మార్కెట్ ఇది ఒక కరెక్షన్, దట్టు గ్లోబల్ సినారియోస్ వల్ల మన మార్కెట్స్లో కూడా కరెక్షన్ చూస్తున్నాం. సో ఇక్కడ మార్కెట్ ఫర్దర్ అప్ సైడ్ వెళ్ళాలంటే హెల్దీ కరెక్షన్ ఏ మార్కెట్స్లో ఇంపార్టెంట్. ఓకేనా. సో ఇది మనకి నిఫ్టీలో. సో రేపు మార్కెట్లో ట్రేడింగ్ ఎలా ప్లాన్ చేయాలనేది చూపిస్తాను. 15 minutes టైం ఫ్రేమ్ పెట్టుకుందాం. సో 15 minutes టైం ఫ్రేమ్ చూసారనుకోండి, మార్కెట్ ఇక్కడ యాజ్ ఆఫ్ నో 15 minutes టైం ఫ్రేమ్లో మనకు అప్పర్ సైడ్ నుంచి చూసినట్టయితే ఈ లెవెల్స్లో చూడండి, ఈ లెవెల్స్లో మార్కెట్ అనేది అప్పర్ సైడ్లో ఉండి బ్రేక్ డౌన్ అయింది. అండ్ ఇది మనకి ఫ్రైడే రోజు మార్కెట్ స్ట్రక్చర్, బేరిష్ స్ట్రక్చర్ అండ్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. ఈ గ్యాప్ అంతా కూడా రీఫిల్ చేయలే, పెండింగ్లో ఉంది. ఇది కూడా నోట్ చేసుకోండి. అండ్ ఇవాళ మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత రిట్రేస్ చేసి 9:15 క్యాండిల్ ఒక హైస్ నుంచి మళ్ళీ రిజెక్ట్ చేసి షార్ప్ ఫాల్ వచ్చింది. అండ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే 24,000 లెవెల్ని హోల్డ్ చేయడానికి చాలా ట్రై చేసింది మార్కెట్. అండ్ ఇక్కడ దీనిపైనే మార్కెట్ అనేది క్లోజ్ చేసింది. ఒకవేళ మార్కెట్ రేపు దీనిపైన ఓపెన్ అయ్యి అండ్ అప్ సైడ్లో మార్కెట్ వెళ్ళాలి అనుకోండి, అట్లీస్ట్ మార్కెట్ అనేది ఏదైతే 9:15 క్యాండిల్ లో ఉందో ఆ లో పైన మార్కెట్లో ట్రేడ్ అవ్వాలి. సో ఈ క్యాండిల్ ఒక లోస్ పైన మార్కెట్లో ఉండాలి. అండ్ 24,200, 24,250 పైన మార్కెట్ ఉంటే అప్పుడు ఈ గ్యాప్ని రీఫిల్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. కింది నుంచి స్ట్రెంత్ కనిపించాలి మనకి. సో ఎలా అంటే మార్కెట్ అనేది ఫ్లాట్ ఓపెన్ అయిన తర్వాత ప్రైస్ యాక్షన్ వచ్చేసి హయ్యర్ హైస్ ఇస్తూ మార్కెట్ అప్ సైడ్ వెళ్తే అప్పుడు మనం ఫర్దర్గా 24,200, 250 పైన మార్కెట్ సస్టైన్ అవుతే దెన్ అప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు స్ట్రాంగ్లీ మార్కెట్ అనేది ఈ లెవెల్స్ని మళ్ళీ రికవర్ చేసే ఛాన్సెస్ ఉంది అని చెప్పి. అప్పుడు 24,200 సపోర్ట్, 24,000 చాలా స్ట్రాంగ్లీ సపోర్ట్ అయిపోతుంది. సో ఫర్దర్ అప్ సైడ్ ఏదైతే గ్యాప్ ఉందో దాన్ని రీఫిల్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ సెకండ్ కేస్ మార్కెట్ అనేది మళ్ళీ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది లేదా ఫ్లాట్ ఓపెన్ అయ్యి మార్కెట్ అనేది ఈ లోస్ని తీసేసింది అనుకోండి, దెన్ ఫర్దర్ డౌన్ సైడ్ రావచ్చు. అప్ టు 23,800 అండ్ 23,700 వరకు మార్కెట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో సింపుల్, ఏదైతే ఇవాళ డే లోస్ ఉన్నాయో దీని కింద మార్కెట్ ట్రేడ్ అవుతుంటే
కనుక మార్కెట్లో మనం PE సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. ఏదైతే ప్రీవియస్లీ 2-3 డేస్ నుంచి ట్రెండ్ ఉందో ఆ ట్రెండ్ బేరిష్ ట్రెండ్ ఉందో దాన్ని మనం కంటిన్యూ చేయొచ్చు. 23,800 అండ్ 23,700 మన టార్గెట్స్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. సో యాజ్ ఆఫ్ నో గ్లోబలీ మార్కెట్స్ బేరిష్ ఉన్నాయి కాబట్టి షార్ట్ టర్మ్కి మార్కెట్ సెంటిమెంట్ బేరిష్ ట్రెండ్ పెట్టుకొని నడవండి. దట్ టు మార్కెట్స్ అనేది నాకు తెలిసి మార్కెట్ 24,000 లెవెల్ హోల్డ్ చేయకుంటే మార్కెట్ 23,800 అండ్ 23,700 600 వైపు మార్కెట్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది నిఫ్టీలో. ఓకేనా, ఇది నిఫ్టీ. అండ్ బ్యాంక్ నిఫ్టీకి వస్తాను. బ్యాంక్ నిఫ్టీ ఫ్యూ డేస్ నుంచి మనం బ్యాంక్ నిఫ్టీలో చూస్తున్నాం. బ్యాంక్ నిఫ్టీ ట్రెండ్ అనేది బేరిష్ ట్రెండ్లోనే ఉంది అండ్ ఇక్కడ స్ట్రక్చర్ కూడా మనకి బేరిష్ స్ట్రక్చరే కనిపిస్తుంది. అండ్ కాకపోతే మార్కెట్ అనేది చాలా రోజుల నుంచి మార్కెట్ ఏదైతే రేంజ్ క్రియేట్ చేసిందో ఇక్కడ ఏదైతే రేంజ్ క్రియేట్ చేసిందో 52,000 to 51,000 ఆ రేంజ్ బ్రేక్ అయిపోయింది ఇవాళ అండ్ గ్యాప్ డౌన్ వల్ల. అండ్ ఇక్కడ మార్కెట్ ఒక ప్రైస్ యాక్షన్ చూసినట్టయితే సో స్టిల్ ఇంకా మార్కెట్ అనేది చాలా స్ట్రాంగ్లీ వీక్ కనిపిస్తుంది బ్యాంక్ నిఫ్టీలో. అండ్ బ్యాంక్ నిఫ్టీ కాకపోతే 50,000 లెవెల్ సపోర్ట్ లెవెల్ దగ్గర ఉంది. ఒకవేళ మార్కెట్ ఇవాళ డేలో ఇంపార్టెంట్. సో 50,000 లెవెల్ కింద అండ్ ఇవాళ ఏదైతే లో ఉందో ఆ లోస్ ఏదైతే మార్కెట్లో ఈ లో ఉందో ఆ లో కింద మార్కెట్ ట్రేడ్ అవుతుంటే ఫర్దర్ PE సైడ్లో కంటిన్యూ చేయొచ్చు. మార్కెట్ ఫర్దర్ ఫాలో అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ అప్ సైడ్లో మార్కెట్ వెళ్ళాలి అంటే పాజిటివ్గా వెళ్ళాలంటే అట్లీస్ట్ మళ్ళీ మార్కెట్ 50,500 పైన సస్టైన్డ్ అవుతేనే అప్పుడు ఈ గ్యాప్ని రీఫిల్ చేసే ఛాన్స్ ఉంటుంది. అప్పుడు షార్ట్ కవరింగ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అంటే 50,500 పైన అట్లీస్ట్ 1 hour క్యాండిల్ క్లోజ్ అవ్వాలి. సో అప్పుడే మనం అప్పర్ సైడ్లో షార్ట్ కవరింగ్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు బ్యాంక్ నిఫ్టీలో. సో 50,500 పైన మనం CE సైడ్లో ఉండే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ ఈ 500 పాయింట్స్ ఎందుకు నేను వదిలేసానంటే మార్కెట్లో ఈ మధ్యలో ట్రాప్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే విక్స్ ఎప్పుడైతే పెరుగుతుందో ఈ 500 పాయింట్స్ నథింగ్, మార్కెట్కి చాలా మొమెంటం ఉంటుంది కాబట్టి ఈజీలీ మార్కెట్స్ దాన్ని కవర్ చేసేస్తుంది. ఓకేనా, సో 50,500 పైనే మార్కెట్ ఉంటే అప్పుడు మనం ఫర్దర్ అప్ సైడ్ ఆలోచించండి. ఓకేనా, అండ్ ఇంకొకటి ఈ ఏదైతే మనకి 915 క్యాండిల్ ఉందో హై అండ్ 51,000 లెవెల్ రెసిస్టెన్స్ ఉంది. సో యాజ్ ఆఫ్ నో మీరు చూసినట్టయితే ఇక్కడ 51,000 లెవెల్ రెసిస్టెన్స్ అండ్ 50,500 రెసిస్టెన్స్. ఇప్పుడు మటుకు బ్యాంక్ నిఫ్టీలో 51,000 అండ్ 50,500 లెవెల్ ఈ దగ్గరలో ఇది రెసిస్టెన్స్ లెవెల్స్. సో ఇక్కడ నుంచి కూడా మనకి రిజెక్షన్ కనిపిస్తుంది. సో రేపు మార్కెట్ ఫ్లాట్ ఓపెన్ అయ్యి దీని కిందికి వచ్చి ఈ లోస్ బ్రేక్ చేసింది అనుకోండి ఫర్దర్ డౌన్ సైడ్ ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు మనం బ్యాంక్ నిఫ్టీలో. అండ్ ఫిన్ నిఫ్టీ కూడా అంతే, ఫిన్ నిఫ్టీ కూడా వీక్గా అనిపిస్తుంది. సో రేపు ఫిన్ నిఫ్టీ ఎక్స్పైరీ, సో ఫిన్ నిఫ్టీ కూడా పెట్టి చూపిస్తాను. సో ఫిన్ నిఫ్టీ చూసారనుకోండి ఫిన్ నిఫ్టీ కూడా కంటిన్యూస్లీ ఏదైతే రేంజ్ ఉండేనో ఆ రేంజ్ బ్రేక్ చేసింది అండ్ ఇక్కడ ఏదైతే గ్యాప్ డౌన్లో అండ్ ఇది కూడా రెసిస్టెన్స్ లెక్క యాక్ట్ చేస్తుంది గ్యాప్ కూడా. అండ్ డౌన్ సైడ్లో ఇవాళ మార్కెట్లో ఏదైతే లో ఉందో ఆ లో 22,650 కానీ ఆర్ 22,600 బిలో మార్కెట్ ఉందనుకోండి ఫర్దర్ ఇంకా కొద్దిగా డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ అప్పర్ సైడ్లో మార్కెట్ వెళ్ళాలి అనుకోండి అట్లీస్ట్ ఇవాళ 915 క్యాండిల్ హైస్ బ్రేక్ చేస్తేనే ఎక్స్పెక్ట్ చేయొచ్చు, అదర్వైజ్ అప్పటి వరకు ఎక్స్పెక్ట్ చేయకండి. సో షార్టర్ టైంకి ట్రెండ్ అనేది బేరిష్ ఉంది కాబట్టి మనం బేరిష్ సైడే ఉండండి. సో ఇక్కడ నేను డైలీ టైం ఫ్రేమ్ కూడా పెట్టి చూపిస్తాను. ఓకేనా, సో దట్ మీకు ఒక క్లియర్ పిక్చర్ ఉంటుంది. సో ఇక్కడ మనం చూసినట్టయితే ఇది ఫిన్ నిఫ్టీ చార్ట్. సో ఫిన్ నిఫ్టీలో ఇక్కడ మనం 3rd జూన్ మన మార్కెట్లో ఈ 3rd జూన్ ఏదైతే క్యాండిల్ ఉందో ఆ క్యాండిల్ సపోర్ట్ లెవెల్ 22,550 లెవెల్ ఆల్మోస్ట్ ఆల్ దాని దగ్గర దాకా మార్కెట్ వచ్చింది. బట్ నియర్ దాని దగ్గర దాకా వచ్చింది. అండ్ ఇక్కడ మీరు ప్రైస్ యాక్షన్ చూసినట్టయితే అప్పర్ సైడ్ నుంచి మార్కెట్ ఒక స్ట్రక్చర్ బేరీ స్ట్రక్చరే ఫామ్ చేస్తుంది. అంటే లోవర్ హై అండ్ లోవర్ లో స్ట్రక్చర్ ఉంది. అండ్ యాజ్ ఆఫ్ నో ఈ సపోర్ట్ లెవెల్ దగ్గరకు వచ్చింది. ఒకవేళ మార్కెట్ ఈ 22,550 కూడా బ్రేక్ చేసేసింది అనుకోండి, ఒకవేళ రేపు గ్యాప్ డౌన్లోనే బ్రేక్ అయిపోయింది అనుకోండి ఇంకా ఫర్దర్ డౌన్ సైడ్ రావచ్చు. ఎక్కడ వరకు రావచ్చు అంటే ఇంకా డౌన్ సైడ్ 22,200 అండ్ 22,000 లెవెల్ వరకు కూడా ఫిన్ నిఫ్టీ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో యాజ్ ఆఫ్ నో ఆ ట్రెండ్ ఏదైతే ఉందో ఇక్కడ నుంచి ప్రైస్ యాక్షన్ ఏదైతే ఉందో అది మనం దాన్ని ఫాలో అవుతూ వెళ్ళండి. అండ్ ఈ లెవెల్స్ కింద కూడా మనం PE సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. యాజ్ ఆఫ్ నో నేను బ్యాంక్ నిఫ్టీ అండ్ ఫిన్ నిఫ్టీలోనైతే బేరిషే ఉన్నాను. అండ్ నిఫ్టీ వచ్చేసి 24,000 లెవెల్ కింద ఉంది, 24,000 లెవెల్ దగ్గర ఉంది. సో దాని కింద ఉంటే అప్పుడు ఇంకా ఫర్దర్ కంటిన్యూషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. బ్యాంక్ నిఫ్టీ చార్ట్ కూడా మనం చూసామనుకోండి బ్యాంక్ నిఫ్టీ చార్ట్ కూడా మనకి ఆల్మోస్ట్ ఆల్ సిమిలర్. మార్కెట్ ఇక్కడ స్ట్రక్చర్ అనేది బేరీ స్ట్రక్చరే కనిపిస్తుంది. అండ్ ఇక్కడ మార్కెట్ అనేది 50,000 లెవెల్ దగ్గర ఉంది. ఒకవేళ 50,000 లెవెల్ కింద ట్రేడ్ అవుతుంది అనుకోండి మార్కెట్ నెక్స్ట్ 48,500 అండ్ 48,600 వరకు మార్కెట్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఓకేనా, సో నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఫిన్ నిఫ్టీ క్లియర్లీ అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ ఆప్షన్ చైన్ డేటా కూడా చూపిస్తాను. సో ఇక్కడ నేను ఆప్షన్ చైన్ డేటా ఫస్ట్ నిఫ్టీ పెడతాను. సో నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా
డేటా చూసినట్టయితే 24,000 లెవెల్ యాజ్ ఆఫ్ నో మార్కెట్లో ఇక్కడ సపోర్ట్ అండ్ డౌన్ సైడ్ 23,900 అండ్ 23,800 సపోర్ట్. కాకపోతే ఇక్కడ మీరు చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ చూసారనుకోండి నెగిటివ్ మైనస్లో ఉంది. అదే మనకి ఇక్కడ చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ చూసారనుకోండి చాలా హ్యూజ్ మనకి ఓపెన్ ఇంట్రెస్ట్ కనిపిస్తుంది. సో ఇక్కడ రెసిస్టెన్స్ అనేది చాలా స్ట్రాంగ్లో ఉంది. 24,200 కానీ 24,350 కానీ అండ్ ఇక్కడ మన 24,500 కానీ చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్సే కనిపిస్తుంది. డేటా అయితే వీక్గా కనిపిస్తుంది. ఈవెన్ ప్రైస్ యాక్షన్ కూడా వీక్గా కనిపిస్తుంది అండ్ ఫర్దర్ ఫాల్ కంటిన్యూషన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఎప్పుడు 24,000 కింద మార్కెట్ ట్రేడ్ అవుతుంటే కనుక నిఫ్టీలో. ఓకేనా. అండ్ బ్యాంక్ నిఫ్టీకి వచ్చేస్తే బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ 50,000 లెవెల్ ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్ అండ్ ఇక్కడ మీరు చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ చూసినా సరే అండ్ ఇక్కడ చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ చూస్తే ఇక్కడనే నంబర్స్ ఎక్కువగా అనిపిస్తున్నాయి. 50,500 రెసిస్టెన్స్ అండ్ 51,000 లెవెల్ రెసిస్టెన్స్ అండ్ ఇక్కడ 50,000 లెవెల్ సపోర్ట్ లెవెల్ అండ్ 49,500 సపోర్ట్ లెవెల్. ఇక్కడ మీరు చూసినట్టయితే పుట్ సైడ్ చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ కానీ చాలా తక్కువగా ఉంది. అదే మనకి కాల్ సైడ్ ఎక్కువగా ఉంది. సో ఇక్కడ కూడా సేమ్ రెసిస్టెన్స్ ఫేస్ చేస్తుంది యాజ్ పర్ డేటా యాజ్ పర్ టెక్నికలీ. ఓకేనా. సో నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ అండ్ ఫిన్ నిఫ్టీ క్లియర్లీ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ కంటెంట్ వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ అనాలిసిస్తోని మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దెన్ టేక్ కేర్, సీ యూ, టాటా, బై బై అండి.